చిత్తూరు జిల్లా కలెక్టరేట్లో బుధవారం ఉదయం 10 గంటలకు 10వ జాతీయ చేనేత దినోత్సవం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని చేనేత కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందేలా ప్రోత్సాహం అందిస్తామన్నారు. చేనేత కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆకుల వాసు మాట్లాడుతూ చేనేత రంగం సహకారం లేకపోవడంతో చేనేత కార్మికుల సంఖ్య తగ్గిపోతోందని, ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు. అనంతరం 13 మంది చేనేత కార్మికులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆకుల వాసు, అధ్యక్షుడు చేనేత కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేవి కొప్పైశెట్టి, గౌరవ అధ్యక్షుడు సి బాలాజీ, సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు పిచ్చుక కృష్ణయ్య, చిత్తూరు జిల్లా అధ్యక్షుడు కందల బాలాజీ, ప్రధాన కార్యదర్శి చిత్తూరు జిల్లా కేశవులు, జిల్లా ఉపాధ్యక్షులు నీలపంట నాథ్, మాజీ అధ్యక్షులు 13 మందికి సన్మానం చేశారు. అనంతరం డెవలప్మెంట్ ఆఫీసర్ హనుమాల్ వెంకటేశ్వర్లు, సహాయ అభివృద్ధి అధికారి కిరణ్ కుమార్, సిబ్బంది దేవ, క్లస్టర్ డెవలప్మెంట్ ఆఫీసర్ మూర్తి, రవిశంకర్, చేనేత కార్మికులు పాల్గొన్నారు. ఇది ఓన్లీ 1%. మీరు దానికోసం 10 మంది ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఏమేమి కావాలి, 2 లక్షల 3 లక్షల లోన్. మన డిస్ట్రిక్ట్లో హైయెస్ట్ లేబర్ పొజిషన్లో ఈరోజు అది ఈ హరి హరి అందన బాలాజీ కూడా మీ యొక్క అభిమానాన్ని మేము ఎప్పుడు మర్చిపోం సార్. ఏ సమస్య వచ్చినా ప్రతి ఒక్కరు మీ దగ్గర వర్గాన్ని మరింత ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ అందరికీ సెలవు తీసుకుంటున్నాను. ఆల్రెడీ ఒక క్లస్టర్ రన్ అవుతుంది సార్. సరే, సో మీరు ఈ 150 మంది ఒకసారి ఇచ్చేస్తే వాళ్ళకి ఒక్కొక్క పేపర్ తెలుగులో ఇచ్చేస్తే సార్ ఇది చేసుకోవచ్చు, ఇది చేస్తే ఇది ఉంటుంది, ఇది మీకు మన శాఖం వస్తుంది. ఇక్కడ కాకుండా గవర్నమెంట్ లోన్స్ ఇస్తుంది సార్. నేనైతే దాదాపు 90% గ్రౌండ్ చేయించాను. అందరికి 1 lakh లోన్ ఇస్తారు. సెటిల్మెంట్స్ ప్రధానమంత్రి వీవర్స్ ముద్రా యోజన. దానికి వచ్చేసరికి 80,000 వీళ్ళు పెడతారు, 20,000 బ్యాంక్ క్లెయిమ్ చేసుకుంటే సబ్సిడీ వస్తుంది. ఇప్పుడు మన విశ్వకర్మ స్కీమ్ అది ఇది ఉంది కాబట్టి లేదు సార్. వీవర్స్ ఇది ఉంది, విశ్వకర్మ బియాండ్ వీవర్స్ బీసీస్. కాకపోతే వీళ్ళు కొంతమందికి సబ్సిడీ రాలేదు సార్. నేనే గ్రౌండ్ చేయించాను లోన్స్. అది ఎల్డిఎం గారితో మాట్లాడి కూడా అడుగుతున్నాను. సబ్సిడీ రాలేదు సార్. నెల అయింది అమౌంట్ కానీ ఇప్పుడు రన్నింగ్ రూల్స్ చెప్తాను సార్. వాస్తవానికి చాలా మంది వృత్తిని చేయలేకుండా వేరే వృత్తులకి మారుతున్నారు. సో చరిత్రలో కార్యక్రమం కోసం ఈరోజు సమావేశం చేశాము. ముఖ్యంగా జిల్లాలో వీవర్స్ నంబర్ చూస్తే అంటే తక్కువ మంది ఉన్నారు, ఫ్యామిలీస్ కూడా తక్కువ మంది ఉన్నారు. కానీ తక్కువ మంది ఫ్యామిలీస్కి సపోర్ట్ చేయాలి. ఈరోజు సమావేశం చేసినప్పుడు కొన్ని ఇష్యూస్, కొన్ని సమస్య మన కార్మికులకు సంబంధించి వాళ్ళ ద్వారా చెప్పడం జరిగింది. ముఖ్యంగా సపోర్ట్ కావాలి, అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి. ఆర్థికంగా ఎలా మషినరీ కోసం, ఎలా ఒక షెడ్ కోసం ఎలా సపోర్ట్ చేయగలుగుతాము, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఈరోజు మీటింగ్లో చెప్పడం జరిగింది. రెండోది హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఒక చాలా ఇంపార్టెంట్. వాళ్ళు బేసిక్లీ పూర్ ఫ్యామిలీస్ నుంచి వస్తారు, ఆరోగ్యం బాగాలేకపోతే ఏమైనా యాక్సిడెంట్ జరిగిన తర్వాత కూడా ఎలా సపోర్ట్ చేయాలి, ఎలా ఒక ఇన్స్టిట్యూషన్ మెకానిజం ఉండాలి, లేకపోతే ఈరోజు చర్చ చేశాము. ముఖ్యంగా మార్కెటింగ్, ఎందుకంటే హ్యాండ్లూమ్స్ వేరే, టెక్స్టైల్ వేరే, మెకనైజ్డ్ వేరే, బై హ్యాండ్ ఒక ప్రోడక్ట్ వేరే రకంగా తయారవుతుంది. వాళ్ళ ప్రోడక్ట్ చూస్తే అంటే క్వాలిటేటివ్ ప్రోడక్ట్, లైక్ కాటన్ ప్రోడక్ట్, సిల్క్ ప్రోడక్ట్, చాలా క్వాలిటేటివ్ ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నారు.
సో ప్రజలకి ఒక అవగాహన రావాలి. అంటే హ్యాండ్లూమ్ అంటే ఒక లగ్జరీ ప్రోడక్ట్. హ్యాండ్లూమ్ అంటే ఇప్పుడు మార్కెట్లో హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ దొరకట్లేదు. మనం బేసిక్లీ మెట్రో సిటీస్కి వెళ్తే ఢిల్లీ, బెంగళూరు, చెన్నై అటు వెళ్తే అక్కడ హ్యాండ్లూమ్స్ అంటే వేరే రకరకాలుగా ఒక ట్యాగ్ ఉంటుంది. ఇప్పుడు ఈ సిటిజన్స్ కూడా, కన్జ్యూమర్స్ కూడా హ్యాండ్లూమ్స్ ప్రమోట్ చేయాలి. మనం హ్యాండ్లూమ్స్ ప్రమోట్ చేయలేకపోతే రేపు ఈ హ్యాండ్లూమ్స్ వీవర్స్కి మనం సపోర్ట్ చేయలేము. అండ్ చాలా తక్కువ మంది ఈ ప్రొఫెషన్కి తరపు వస్తారు. చాలా తక్కువ ఇప్పుడు కూడా ఎవరున్నారు వాళ్ళు కూడా తగ్గిపోతారు. సో జిల్లా స్థాయి నుంచి నేను వాళ్ళకి ఒక ఆప్షన్స్ ఇచ్చాము. గవర్నమెంట్ ఆఫీసెస్ అంటే కలెక్టర్ ఆఫీస్, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసెస్, ఎంపీడీ ఆఫీసెస్, మున్సిపల్ కమిషనర్ ఆఫీసెస్ ఎక్కడైనా వీళ్ళు ఉంటే వాళ్ళు రావచ్చు. వాళ్ళు టెంపరీ షెల్టర్స్ ప్రొవైడ్ చేస్తాము. మొదటి వాళ్ళ ప్రొడక్ట్స్ మార్కెటింగ్ ఉంటాయి. అండ్ ఈ నెల 20 కూడా ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. అందులో వాళ్ళ సమస్య మళ్ళీ వింటాం. సమస్య విని బ్యాంక్స్ నుంచి ఏమైనా సాయం కావాలి, ఆరోగ్య సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయో సాయం కావాలి కూడా చర్చ చేయడం జరుగుతుంది. అండ్ రిపీటెడ్గా ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టి ఈ ప్రోడక్ట్స్ పాపులరైజ్ కూడా చేస్తాం. ప్రోడక్ట్స్ పాపులరైజ్ ఉంటే ప్రజలకి ఇంకా అవగాహన ఉంటే ఖచ్చితంగా డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే వాళ్ళకి జీవితం కూడా పెరుగుతుంది అండ్ సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ కొన్ని విషయం మీరు చర్చ చేయడం చేశాము. ఖచ్చితంగా 50 రోజుల్లో ఆ వ్యూవర్స్కి ఎలా సపోర్ట్ చేయాలి ఆ కార్యక్రమం సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. 10వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చిత్తూరు జిల్లాకు సంబంధించిన కలెక్టర్ కార్యాలయంలో చేనేత వేడుకలు జరిగింది. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ గారు విచ్చేసినారు. అదేవిధంగా జిల్లా నలుమూల నుంచి చేనేత ప్రతినిధులు కూడా విచ్చేశారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, శుభాకాంక్షలు. భారతదేశంలో వ్యవసాయం తర్వాత అతిపెద్ద ఉపాధి రంగం చేనేత. ఈ చేనేతపై దాదాపు 36 లక్షల చేనేత మగ్గాలతో దేశంలో జనులు బతుకుతున్నారు. మన రాష్ట్రంలో 1,45,000 చేనేత మగ్గాలు, 1,77,000 చేనేత కుటుంబాలు చేనేత మగ్గాలతో జీవనం చేస్తూ ఉంది. అనుబంధంగా మరొక 1,00,000 మంది చేనేత కార్మికులు ఉన్నారు. మన జిల్లాలో చిత్తూరు జిల్లా లెక్కేసుకుంటే 190 చేనేత మగ్గాలు, 355 మంది చేనేత కుటుంబాలు ఉన్నారు. ఒక క్లస్టర్ ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా సహకార సంఘాలు 11 సంవత్సరాలుగా ఎన్నికలు లేనందువల్ల అది నిర్వీర్యమైపోయాయి. ముఖ్యంగా చేనేత కార్మిక సంఘ నాయకుడిగా మేము డిమాండ్ చేసేది ఏమంటే, చేనేత కార్మికులకి ప్రధానంగా బడ్జెట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు 2 ప్రభుత్వాలు 200 కోట్లే కేటాయించినాయి. రాష్ట్ర ప్రభుత్వం 1000 కోట్లు, కేంద్ర ప్రభుత్వం 300 కోట్లు కేటాయించాలని. అదేవిధంగా ప్రధాన సమస్య ఏమంటే, ఇంతసేపు మార్కెటింగ్ గురించి కలెక్టర్ గారు కూడా చెప్పినారు. మాకు 0 GST కావాలి, చేనేత వస్త్రాలకు 0 GST కావాలనేసి. అదేవిధంగా గతంలో మనం 2014-19 ప్రాంతంలో చేనేత కార్మికులకి అమలు చేసిన పథకాలన్నీ ఇప్పుడు ఉమ్మడి కూటమి ప్రభుత్వం అమలు చేయాలని కోరుకుంటున్నాం. అవి చేనేత కార్మికులకు LIC పథకము, ఇన్సూరెన్స్ పథకము, అదేవిధంగా ఆరోగ్య బీమా పథకము, అదేవిధంగా చేనేత సహకార సంఘాలకు 8% థ్రిఫ్ట్ ఫండ్ పథకము, రిబేట్ పథకము, అదేవిధంగా హౌసింగ్ కమ్ వర్క్షీట్ పథకము. మూడోది ప్రధానంగా కూటమి ప్రభుత్వము చేనేత కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలలో 250 యూనిట్ల ఉచిత విద్యుత్తు, అదేవిధంగా చేనేత కార్మికులకి వర్క్ షెడ్డు, హౌసింగ్ కమ్ పథకము, అదేవిధంగా చేనేత కార్మికులకు కలెక్టర్ గారు చెప్పినట్టు ఇన్సూరెన్స్ పథకము 5 లక్షలతో కావాలి. అదేవిధంగా చేనేత కార్మికులు ఆత్మహత్యలు, ఆకలి చావులు చేసుకున్న చేనేత కార్మికులకి 7 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. ఈ నినాదంతో కాకుండా చేనేత కార్మికులకు ప్రధానమైన సమస్య అంటే మంగళగిరి కానీ, పెడన కానీ, కప్పలదొడ్డి కానీ, ధర్మవరం కానీ, ఈ విధంగా చేనేత ప్రాంతాల్లో మదనపల్లి కానీ చేనేత ప్రాంతాల్లో ఆకలి చావులు, ఆత్మహత్యలు జరుగుతూ ఉంది. అక్కడ అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయాలనేసి మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా రెండోది ఏమనుకుంటున్నామంటే, చేనేత కార్మికులకు ప్రధాన బెనిఫిట్ ఏమంటే, 60 సంవత్సరాలు నిండిన చేనేత కార్మిక కుటుంబాలలో భర్తకు ఇచ్చినప్పుడు భార్యకి ఇచ్చినప్పుడు భర్తకు పెన్షన్ ఇవ్వడం లేదు, డబుల్ పెన్షన్ ఇవ్వాలి. అదేవిధంగా చేనేత కార్మికులు ఎక్కువ టీబీ, ఉబ్బసము, శరీర సంబంధమైన వ్యాధులతో బాధపడతారు చేనేత కార్మికులు. వాళ్ళకి కూడా లాంగ్ డిసీజ్ ఉన్న వాళ్ళకి 15,000 రూపాయల పెన్షన్ మంజూరు చేయాలని
చేనేత కార్మిక యూనియన్ తరఫున మేము కోరుకుంటున్నాము. మీకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్స్.